దయచేసి వినండి బిడ్డలారా. మీకు కనుక యవ్వన వయసులో ఉండి ఈ విధమైన డెసిషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకండి. ఈ సంక్రాంతి పండుగ అనేది నా ఇంట్లో ఆరు చీకట్లు కమ్ముకున్నాయి. నా సంక్రాంతి పండుగకు నాకు విపరీతమైన ఏడ్పే మిగిలింది, కానీ సంతోషం మిగలలేదు. నేను మొన్న జరిగిన కొండపోచమ్మ డ్యాములో హైదరాబాద్ నుంచి వెళ్ళి బయలుదేరి ముషిరాబాద్ నుంచి వెళ్ళి 7 పిల్లగాళ్ళు, అందరి వయసు దాదాపు 17 వయసు ఉన్న పిల్లగాళ్ళు, 7 పిల్లగాళ్ళు బయలుదేరి కొండపోచమ్మ దగ్గరికి దాదాపు హైదరాబాద్ నుంచి వెళ్ళి 60 కిలోమీటర్ల దూరం నుండి వెళ్ళి, వాళ్ళకి ఎటువంటి సెక్యూరిటీ లేదు, ఎటువంటి జ్ఞానం లేదు, ఎటువంటి విధానం లేదు. నా కళ్ళు కమిలిపోతాయి, నా మనసు చితికిపోతాను. ఎందుకు చెప్తున్నానంటే, విద్యార్థులారా, మీరు ఇలాంటి వయసులో మీరు సరైన డెసిజన్ తీసుకోవద్దు. మీరు తీసుకున్నది రాంగు. మీరు అసలు తీసుకోవద్దు. తల్లిదండ్రుల మాట వినాలి, తల్లిదండ్రులు చెప్పింది వినాలి. వాళ్ళు కడుపారకని మిమ్మల్ని 15, 17, 18 ఏళ్ళ దాకా పెంచేదాకా వాళ్ళ చేతులల్లో వాళ్ళ చెప్పిన మాటలల్లో వినండి. మీరు వింటే ఈ ఇప్పుడున్న విషయంలో కరెక్ట్ అనేది మీరు బ్రతకడానికి ఖచ్చితంగా ఒక అవకాశం అనేది వాళ్ళకు ఇవ్వండి. మీ స్వతహాగా మీ నిర్ణయం అనేది తీసుకోకండి, అస్సలు తీసుకోకండి. ఇదే సంక్రాంతి పండుగకు నా కొడుకు నేను కడుపార కనుక్కొని, నేను పేరు చెప్పుకొని కడుపార కనుక్కొని నా కొడుకును కింద దించితే మట్టంటున్నది. నేను పెంచుకొని 15 ఏళ్ళ వయసులో నా కొడుకును నేను ఇదే పండుగకు నేను చేతులారా నేను పోగొట్టుకున్నాను. నా కొడుకును. వాని తెలివి, వాని కథ నాకు లేకుండా ఇదే పండుగకు నేను చెప్పుకోలేక ఏ పనికి చెప్పుకోలేకలేదు. అది అలాంటి సంఘటనలు ఏ ఇంట్లో కూడా జరగదు. 7 పిల్లగాళ్ళు అనుకొని నాకు 2-3 రోజుల నుంచి వెళ్ళి అసలు మీ ముందుకు వచ్చి మాట్లాడదామంటే కూడా ధైర్యం జరగట్లేదు. నా ఇంట్లో సరైన పండుగ కూడా లేదు. నేను చేద్దాం అనుకున్నది కూడా మొత్తం బంద్ చేసుకున్నా. అసలు నాకు ఈ సంఘటన కొండపోచమ్మ సాగర్ డ్యాంలో 7 వ్యక్తులు పోయి 5 వాళ్ళ నీళ్ళలోనే, నా కొడుకు కూడా నీళ్ళలోనే పడ్డాడు. ఆ కొండపోచమ్మ సాగర్లో 7 పొలగాళ్ళు, చిన్న 17 ఏళ్ళ వయసులు పోయి అలా ఈతకనేది 5 గల్లంతాయి చనిపోయిందనే దుర్మరణం అయ్యిందనే వార్త అయిన వరకు నాకు మనసొప్పట్లేదు. నాకు ఈ పండుగ కూడా చేసుకుందామన్న ఇంట్రెస్ట్ కూడా లేకుండా పోయింది. అది మరి ఏం దౌర్భాగ్యమో, ఏ కలికాలమో, కానీ చేతులారా కడుపార కనుక్కొని ఇలాంటి దుర్మార్గమైన సంఘటనలు మనం చూడలేక కడుపార కనుక్కొని మన చేతులారా మనకు వాళ్ళు
చెయ్యి కందత్తరనుకునే టైంలో ఇలాంటి సంఘటనలు జరగడం దౌర్భాగ్యం అంటే దౌర్భాగ్యం అండి. ఎవరికి చెప్పుకోలేదు. అసలు ఎవరు లేని టైంలో నాకు మనసొప్పక అసలు నిన్న మొన్ననే వీడియో చేద్దాం అనుకున్నా, కానీ చెయ్యలేకపోతాను. అసలు బతుకుంటున్న శవాన్ని లెక్కగా నాకే బతుకున్నా, అసలు నేను బతుకున్నానా లేదా అనే నాకే అనిపించలేదు. ఎందుకంటే ఇదే పండుగకు 2 సంవత్సరాల క్రితం నా కొడుకు ఇప్పుడే వస్తున్నాడు, ఇప్పుడే ఈ క్షణమే ఇప్పుడే వస్తాను. నాకు కూడా చెప్పలే. మా అమ్మకు, నాయనమ్మ మా దోస్తు వచ్చిండు, ఇప్పుడే వస్తా నాయనమ్మ అని తినే అన్నం నుంచి వెళ్ళి ఒక దోస్తు బండి వేసుకొని వస్తే తినే అన్నం మీద లేచి ఆ దోస్తు బండి ఎక్కి ఇంకొక అడిగి వేయండు. ఇంకొక దోస్తు అక్కడ 3 రైళ్ళు, ఇంకొక దోస్తు 4 రైళ్ళు. ఈ 4 కలిసి భగవంతుడా, ఈశ్వరా, పరమేశ్వర, నాకు చెయ్యరా అని అన్యాయం చేసినావు భగవంతుడాడు. వెములవాడకు పోదామని నేను ముళ్ళలు మూటలు సర్దుకొని నేను షాప్లో కూర్చుండి ఉన్నా. నా కొడుకు ఆడతా పాడతా ఇంటికాడికి వచ్చి అన్నం తింటా ఓ వ్యక్తి వచ్చి, వాని దోస్తే వాని క్లాస్మేట్ వచ్చి బండి వేసుకొని వస్తే పోదాం అనుకొని, నాకు తెలియదు నేను షాపులో ఉన్నా. అయితే ఇద్దరు కలిసి బండిలో వెళ్ళి ఇంకొక వ్యక్తిని లేకపోయిళ్ళు. వాళ్ళ దోస్తులే, అంతా ఒకటే క్లాస్మేట్లు. 3 రైళ్ళు, ఇంకొక చివరాఖరికి ఇంకొక వ్యక్తిని కలుపుకొని, మరి ఇలా ఎవరు అనుకున్నారు, ఎవరు బండి పంపించి నాకు తెలియదు, ఎవరు ఏ విధంగా జరిగిందనే విషయం తెలియదు. 4 వేలు, ఒకటే క్లాస్ స్టూడెంట్లు 4 వేలు. భగవంతుడా, ఈశ్వరా, నేను ఎందుకు చెప్పుకోవాలన్నా కథ ఎందుకు చెప్పుకోవాలో కూడా చెప్తలేదు. నా ఇంట్లో పండుగ చేసుకో, ఈ సంక్రాంతి పండుగ నా జన్మ ఉన్నంత కాలం నాకు దుఃఖాన్ని మిగులుతుంది, కానీ సంక్రాంతి పండుగ వచ్చిన నాకు దుఃఖమే కనబడుతుంది, కానీ సంతోషం కనబడదు. ఇక లేదు, ఉండదు నా జీవిత కాలంలో, అస్సలు ఉండదు. 4కి 4 ఎస్ఆర్ఎస్పి కాల్వ వాళ్ళు మరి ఎండాకాలంలో పోయి అదే కాల్వల చిన్నగా ఉండి అప్పుడు నీళ్ళు అలా దిగి ఈత కొట్టి బయటకు వచ్చేదట. వీళ్ళు మరి అప్పుడు పూసి పారుతుంది యాసంగికి సంబంధించిన నీళ్లు కేసీఆర్ ప్రభుత్వంలో బ్రహ్మాండమైన నీళ్ళు వస్తే పూసి పారుతుంటే మరి వీళ్ళకి ఏవో తెలియదు. అక్కడ ఒక బట్టలు ఉతుకున్నటోడో లేకపోతే ఒక బిచ్చగాడో అది పైకి ఒక చీర కట్టి ఒక తాడు కట్టి ఉంటే ఆ తాడును ఆ చీరను కట్టుకొని వీళ్ళు ఒకరి వెనుక ఒకరు దిగడం జరిగింది. ఒకరు దిగితే ఇద్దరు ఆ చీర ఆ పేగు అదో ఏది ఉన్నదో అది ఆల్రెడీ తెగిపోయిన మొలే కనబడుతుంది అక్కడ. ఆ ఎక్స్ప్రెస్ కాలం తెగిపోయి 2 కొడుకులు, నా కొడుకు ఇంకొకడు వాడు దోస్తు, 2 బిడ్డలు అందులో పడి ఆ విపరీతమైన వేగానికి కొట్టుకొని పోయారు. ఎవరికి చెప్పుకోవాలి? ఇదే సంక్రాంతి పండుగకు 2022లో నా కొడుకులు 2, ఆంధ్రలో ఒక 5, మంచిర్యాల కాడ ఒక 3, ఇదే టైంలో ఆగమైళ్ళు గల్లంతైళ్ళు వాటర్లో పడి కొట్టుకపోయారు.
బిడ్డలారా, మీరు చూస్తున్న వీడియో ఖచ్చితంగా మీరు విద్యార్థులైతే మీ తల్లిదండ్రుల మాట వినండి. మీరు గాలితో కానీ, నిప్పుతో కానీ, నీరుతో కానీ ఎటువంటి ప్రయత్నం చెయ్యకండి. అది చాలా ప్రమాదకరం. తల్లిదండ్రుల మాట వినండి. తల్లిదండ్రుల మాట వింటేనే బాగుపడతారు. మీ సరైన డెసిషన్ మీరు తీసుకోవద్దు. మీరు తీసుకునే నిర్ణయం మీ ఆధీనంలో ఉండదు. మీరు పెద్దల మాట ఖచ్చితంగా అసలు ఎవడు ఇంటలే, అసలు చెప్పేవాడు లేడు రా నాయన. చెప్పేవాళ్ళు మీకు లేరు. చెప్పే అవకాశం మీకు ఇస్తలేరు. ఎందుకంటే తాతమ్మో నాయనమ్మో ఉంటే ఇది కాదు బిడ్డ, ఇది ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా పెళ్ళాలి చెప్పేటోడు ఎవరు లేడు. లేక తల్లిదండ్రులు ఆఫీసులకు పోకుండా ఉద్యోగాలు చేసుకుంటా కొడుకులను కనకనో చాలామంది బాధపడుతున్నారు. కన్నవాడిని దక్కించుకునే అంత తెలివితేటలు వాళ్ళకు చెప్పే అంత నీతి సమయము లేదు. లేక చాలామంది ఈ విధంగా 7 కలిసి, ఇదే హైదరాబాద్లో ముషీరాబాద్ నుంచి వెళ్ళి 7 పిల్లగాళ్ళు, సుమారు 17 సంవత్సరాల వయసున్న పిల్లగాళ్ళు వెళ్ళి గల్లంతా అయ్యారనే వార్త గుండెలు పలిగిపోయే వార్త. అది ఎందుకు వాళ్ళ కన్న పేగు కాల్తిరి అనవసరంగా నీటి పాలైతే ఎవరికి చెప్పుకుంటారు? తల్లిదండ్రులు మిమ్మల్ని కన్నది ఎందుకు కన్నారు? మీ అసలు వాళ్ళ వంశాభివృద్ధి ఏం కావాలి? మీకు ఎటువంటి నిర్ణయం లేకుండా మీరు ఎట్లా వెళ్తారు? ఇవ్వలే. అసలు చెప్పుకోవడానికి కూడా చాలా సంఘటనలు జరుగుతున్నాయి. మీరు కాస్త తల్లిదండ్రుల మాట వినండి. తల్లిదండ్రులు చెప్పింది వేదం అనేది మీరు నమ్మండి. వాళ్ళు ఎందుకు చెప్తారు అంటే నమ్మండి. అసలు సమాజంలో అసలు మీ అడుగు, ప్రతి ఒక్క మీరు వేసే అడుగులో వాళ్ళు ఖచ్చితంగా, మీరు వేసే అడుగులో వాళ్ళ నిర్ణయం అనేది తీసుకున్న తర్వాత మీరు అడిగేయండి. అప్పుడే సరైన ఆలోచన అనేది మీకు వస్తుంది. ఇది వీడియో చేయలేక చేస్తాను. భగవంతుడా, ఈశ్వర, నా కన్న కొడుకు నాకు దూరమైన ఖచ్చితంగా మళ్ళీ నాకు కొడుకున్నాడు. ఆ కొడుకు కడుపులో ఖచ్చితంగా అదే రూపంతో పుట్టి నాకు కనబడతాడనే నమ్మకం నాలో ఉన్నది. అదే రూపకంతో వాడు రావాలి. వాడిని మళ్ళీ నేను ఎత్తుకోవాలి, నా చేతులు ఎత్తుకోవాలి. అది ఎవరికి, ఏ తల్లిదండ్రులకు కూడా ఇష్టం దౌర్భాగ్యమైన పరిస్థితి రావద్దు. కడుపార కానీ నీళ్ళ పాలు చేసుకోవడమే కాకుండా, విద్యార్థులారా, మీరు చూస్తుంటే మాత్రము అసలు బండి అనేది పక్కకు పెట్టండి. మీ సొంత డెసిషన్ తోటి మీకు సరైన అవగాహన లేకుండా బండ్ల మీద ప్రయాణం చెయ్యకండి. అది బండ్ల మీద ప్రయాణం చెయ్యకండి చెప్తున్నాను. అస్సలు చేయకండి. తల్లిదండ్రుల మాట వినండి, ముందుకు కొనసాగండి. ఇటువంటి పరిస్థితి ఈ సంక్రాంతి పండుగకు ఇటువంటి పరిస్థితి నాకు వచ్చింది. నా కళ్ళకు ఈ విధంగా కనబడదు కాబట్టి 2 రోజుల నుంచి మనిషిని అయితలేను, మనిషిని కావట్లేదు. అసలు ఎందుకు చేస్తానో ఏం చేస్తానో నాకు అర్థమవుతలేదు. ఆ భగవంతుడు ఈశ్వరుడే ఇచ్చిండు, ఈశ్వరుడే తీసుకుపోయాడు, ఈశ్వరుడే అప్పచెప్తాడు మళ్ళా. అంతే.